నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దానికోసమే జీవించారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి. శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుందామని తెలిపారు. వచ్చింది కూడా పుట్టపర్తి. ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు. అలాంటి సత్యసాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది. శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ది రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ caste, ది caste ఆఫ్ హ్యుమనిటీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లా, ది లా ఆఫ్ కర్మ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం. ఈశ్వశాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించి పుట్టపర్తిలో సత్యసాయి బాబా సత్య జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. సత్యసాయి జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. బాబా మనుషుల్లో దేవుని చూశారు, ప్రేమతో మనుషుల్ని గెలిచారని అన్నారు. ప్రేమ గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చని చెప్పి నిరూపించారని అన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో చేయలేని పనుల్ని బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలు అందించడం జరిగిందని కొనియాడారు. ముఖ్యంగా ప్రతి వారికి KG to PG విద్యను అందించాలనే సంకల్పాన్ని గుర్తు చేశారు. చదువు వల్లనే జీవితంలో రాణించగలరని బాబా భావించారని అన్నారు. ప్రభుత్వాలతో పోటీపడి KG నుంచి PG వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వెలుగులు నింపారని తెలిపారు. ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా
ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. యువత సత్యసాయిబాబా ఆదర్శాల్ని, ముఖ్యంగా సేవే జీవనం అనే సేవాభావాన్ని ఆచరణలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సత్యసాయిబాబా జీవితం సేవా దీక్షకు, మానవత్వానికి ప్రతిరూపం. ఆయన చూపిన మార్గంలో నడిచి యువత సమాజానికి సేవ చేయాలి. ఆయన స్ఫూర్తితో దేశం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో, ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనక డబ్బు, ఆ శక్తి వెనక మరొకటో లేదు. ఆ శక్తి వెనక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనక ఉన్నటువంటిది సేవా మార్గం. ఆ సేవని 10 మందికి అలవాటు చేయాలి. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలో, మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలో, సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు మంచి సిద్ధాంతం, సందేశం మనందరికీ కూడా వదిలి వెళ్ళారు. అలాగే పుట్టపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా దాన్ని పెట్టి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ, సాగునీరు కానీ, అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా. అనంతపురం జిల్లా నగరంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్పై దాడి ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు సత్యనారాయణ రెడ్డి ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. సాయినగర్లోని ఈ నూతన హాస్పిటల్పై దాదాపు 30 మంది రౌడీలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన బాధితులు శ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి, శ్రీలత, సత్యనారాయణ రెడ్డి హాస్పిటల్ యజమానులు. అనంతపురం పోలీసులకు మొదటి సమాచారం ఆధారంగా కేసు నమోదు చేయించుకున్నారు. ఈ దాడి 3 ఏళ్లుగా కొనసాగుతున్న బెదిరింపులు, హల్చల్ల ఫలితంగా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేను అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మేము
4 సంవత్సరాల కిందట సాయినగర్ థర్డ్ క్లాస్ లో ఓల్డ్ పావని బిల్డింగ్ ను 4 కలిసి కొన్నాం సార్. దాంట్లో మేము 70% షేర్ హోల్డర్స్ అండి. మొగలి సత్యనారాయణ రెడ్డి అతను 30% షేర్ హోల్డరు. ఆయన బిల్డింగ్ ను మాకు 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రీమోడల్ చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసుకునే టైంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతూ దౌర్జన్యం చేస్తూ మాకు హాస్పిటల్లో షేర్ కావాలని చెప్పి, లేకుంటే మమ్మల్ని చంపుతానని గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని బెదిరించినాడు. 3 సంవత్సరాల కింద కూడా మేము ఓపెన్ చేసుకునే టైంలో ఇలా ఈ విధంగానే వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతోనే దౌర్జన్యం చేసి పగలగొట్టినాడు. ఈ రోజు సత్యనారాయణ రెడ్డి 30 మంది మనుషులతో వచ్చి దౌర్జన్యంగా బిల్డింగ్ అంతా స్టెప్స్, లిఫ్ట్, ఏసీలు మొత్తం ఫర్నిచర్ అంతా పగలగొట్టి దౌర్జన్యం చేసినాడు. అందరి మనుషులతో గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని నన్ను కూడా దౌర్జన్యం చేసి చంపుతానని మారునాదాలతో వచ్చి నన్ను పరిగెత్తించడానికి ప్రయత్నం చేసినాడు. నేను తప్పించుకొని 100 డైల్ చేసి 2 టౌన్ సిఐ గారు కూడా ఫోన్ చేసినాను. వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ జాతీయ కార్యదర్శి వి విజయసాయిరెడ్డి తన రాజకీయ వ్యవసాయాన్ని ముగించిన తర్వాత కూడా రాజకీయాలు తనని వదలటం లేదని, అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగించక ముందే వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అవుతానని ప్రకటించారు. అయితే ఇటీవల సందర్భాల్లో ఆయన మాటలు మళ్లీ రీ ఎంట్రీకి సూచనలుగా మారాయి. 2025 జనవరి 25న రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసిన ఆయన వ్యక్తిగత కారణాల వలన అని చెప్పుకున్నారు. ఇది 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత 4వ మాజీ ఎంపీ రాజీనామా. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయనపై లిక్కర్ స్కామ్లు లుకౌట్ సర్క్యులర్ ని జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది. ఆయన ఒత్తిడి లేదా బెదిరింపు లేదు అని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు. ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేనొక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను. చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 100 రోజులు 100 గ్రామాల పర్యటన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి క్రోసూరు మండలం ఎర్రబాలెం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. 100 రోజులు 100 గ్రామాల పర్యటన నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ చూపించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. నియోజకవర్గంలో గత సంవత్సరంన్నర కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి గురించి మనం ఎక్కడ సభలకు వెళ్ళినా వాటి గురించి వివరించడం కూడా జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో వెళ్ళి వారి సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి అభివృద్ధి కావాలో వాళ్ళకి, గ్రామాలకి తాగునీరు కానీ, సాగునీరు కానీ, మౌలిక సదుపాయాలు, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్స్ విషయంలో కానీ, అట్లానే మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించిన పిహెచ్సి సెంటర్లు కానీ అన్నీ ఎట్లా సదుపాయాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సరైన సదుపాయాలు సమకూర్చడంతో పాటు ప్రజలకు కూడా రకరకాల సమస్యలు ఉన్న సందర్భం మేము చూస్తున్నాం. గత సంవత్సరాల కాలంగా ఎక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టినా కూడా వాటి గురించి సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను 100 రోజులు 100 గ్రామాలు పేరుతోటి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని
మా యువనాయకుడు నారా లోకేష్ గారితో, మన ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న ఉదయం వెళ్ళి వారితో చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని ఈ రోజుల మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే ఆదివారం ముహూర్త బలం మంచి రోజు కావడం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకు కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం నుంచి మొదలుకుంటే సోమవారం నుంచి ప్రతిరోజు కూడా గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గ్రామాల్లోనే నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ, నాయకులకు అందుబాటులో ఉంటూ, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకొని వారికి గత సంవత్సరాల కాలంగా మనం ఏమేమి చేయగలిగామనేది వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ ఉన్నత అధికారులు, పలువురు కార్పొరేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థలో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప్తమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు రూపమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిషియల్గా శ్రీ సత్యసాయిబాబు గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోమని ఆదేశాలు ఇచ్చారు. చాలా సంతోషం. మరి వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ ఉపరాష్ట్రపతి గారు ఈరోజు పుట్టపర్తిలో వారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా మరి ఈరోజు నగరపాలక సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మన జిఎంసీ ఎంప్లాయీస్, ఆఫీసర్స్, తర్వాత గౌరవ కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు వీరందరి యొక్క సమక్షంలో ఈరోజు వారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరూ సాధించలేనటువంటి మరి సక్సెస్ వారి సత్యసాయిబాబు గారి సొంతం. ఎందుకు చెప్తున్నా అంటే మాట, ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సేవలు ఈరోజు జరుగుతున్నాయి. అది ఆధ్యాత్మికంగా కానీ, తర్వాత సేవ అంటే విద్య, వైద్యం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో త్రాగునీటి సౌకర్యం అనేక గ్రామాలు కల్పించారు. మరి ఆధ్యాత్మికత ఒకవైపు, అట్లాగే సేవలు ఒకవైపు వారి యొక్క ట్రస్ట్ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అది చాలా సంతోషదాయకం. అట్లాగే వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ అనేక మంది లక్షలు కోట్లల్లో కూడా మరి సాత్వికులుగా మారి వారిని స్మరించుకుంటూ వారి సేవలు చేసుకుంటూ వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ప్రజా సేవలు కూడా నిమగ్నమై ముందుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప పరిమాణం. ఆయన భారతీయుడైనందుకు, అట్లాగే ముఖ్యంగా మన తెలుగువారైనందుకు మనం అందరం కూడా ఎంతో గర్వించాలి. మరి వారి యొక్క సేవలు అందరూ మరి రాబోయే రోజుల్లో కూడా వారిని చెప్పినటువంటి మంచి మాటలను అనుసరిస్తూ సమాజానికి. అందరికీ నమస్కారం. ఈరోజు మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ప్రజలందరికీ ఆరాధ్య దైవం ఎవరైనంటే మనకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. వారి 100వ పుట్టినరోజు సందర్భంగా 100వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. వారు చేసిన సేవలకి మెచ్చుకొని సుమారు 166 దేశాలలో 10,000 సేవా సంస్థలు వారి సూచనల మేరకు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే సుమారు 10 కోట్ల మంది భక్తులు ఉన్నారంటే ఈ రోజున ఈ కాలంలో చాలా ఆయన మహిమ కానివ్వండి, ఆయన చేసిన సేవలకు కానీ ఆకర్షితులయ్యి వారి సేవాభావంతో ముందుకు వచ్చి వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు ఉచిత విద్య, ఉచిత వైద్యం
మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చి పుట్టపర్తిలో హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో ఉచిత విద్య కానీ వైద్యం కానీ చేస్తూ ఉంటారు. అట్లాగే వారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మన మేయర్ గారి సూచనల మేరకు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నగరపాలక సంస్థలో వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. అట్లాగే మన ప్రజలందరూ కూడా భక్తులందరూ గారు వారు చూపిన సేవా మార్గంలో పయనించి సేవే పరమార్థంగా భావించి అందరూ కూడా సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటాం. యాదవులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా అఖిల భారత యాదవ్ మహాసంఘం నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, బోనపైన శ్రీనివాస్ యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్ హాజరయ్యారు. మన మధ్య ఉన్న ఈర్ష్య ద్వేషాలు వదిలి కలిసిగట్టిగా రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా యాదవ్ నాయకులను గెలిపించుకోవాలని కోరారు. మీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు, అది మీకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు. నేనొక్కటే చెప్పాను, ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన యాదవ జాతిలో నేను పుట్టాను, ఆ జాతిలో నన్ను భగవంతుడు పుట్టించాడు. యాదవ జాతి అంటే ఒక కులము కాదు, అది నా కుటుంబము. నా కుటుంబానికి విలువని నేను మిగిలిన జాతులను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలకు నేను ఏ విధంగా న్యాయం చేయగలను. ఖచ్చితంగా నా జాతికి సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను పాల్గొంటాను. దానివల్ల నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నష్టం జరిగినా నేను పట్టించుకోననే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు చూస్తుంటే, యాదవుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బీసీలలో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బహుజనుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, మహిళల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, ముఖ్యంగా యువతలో వస్తున్న చైతన్యం చూస్తుంటే, ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కేవలము ఒక వన సమారాధన కార్యక్రమాలు లేదా మరొక కార్యక్రమమో కాదు. ఈ రాష్ట్రానికి గత 79 సంవత్సరాల నుండి పట్టిన దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించడానికి మొదలైన మహాయజ్ఞంలాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో చైతన్యం వేస్తోంది. మార్పు కోరుకుంటారు. ఈ మార్పే కొనసాగినట్టయితే మనం ఏదైతే కలలు కన్నామో, ఏ మార్పు కోసమైతే దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్నామో, కొట్లాడుతున్నామో, ఉద్యమం చేస్తున్నామో, ఏ హక్కుల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ అధికారం కోసం అయితే కలలు కంటున్నామో, రాజకీయ ప్రసంగాలు కాదు. ఇక్కడ కులాన్ని అభివృద్ధి చేసుకునే దిశలా మనం ఏ విధంగా తల్లిదండ్రులు ముందుగా మన పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం కోసమే మేము కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. విద్య వైద్య గురించి ముందుగా మీరందరూ మీ పిల్లల గురించి ఆలోచన చేయాలి. తర్వాత మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఆలోచన చేయాలి. రాజకీయ పరిస్థితులకు వస్తే 3 రకాల కులాలు ఈ రోజున 3 పార్టీలు నడుపుతూ ఉన్నాయి. ఈ రోజున వాటికి ధీటుగా మన కులం నుంచి కూడా రాజకీయ పార్టీ ఒకటి వచ్చింది, 4వ పార్టీ. రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ తోడుంటేనే అధికారం చేపడతామనే భయం ఏ రాజకీయ పార్టీకైనా కలిగించే దిశగా మనందరం ప్రయాణం కొనసాగించాలి. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారిని ఒక్క యాదవ్ కులానికి పరిమితం చేయొద్దు మీరందరూ దయచేసి. ఆయన రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాడు. మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని బీసీవై పార్టీ వైపు వచ్చే విధంగా మీ ప్రయాణం కొనసాగించాలి. రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ నుండి బీసీ కులాల్లో నుంచి, ఎస్సీ వర్గాల్లో నుంచి, ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి, కమ్మ రెడ్డి కాపు కులాల నుంచి కూడా సీట్లు ఇవ్వబోతారు రామచంద్ర యాదవ్ గారు. మన పార్టీ అభ్యర్థులు ఏ కులం నుంచి అయినా
ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం గెలిపించుకోవడానికి సిద్ధంగా మన ప్రయాణం కొనసాగించాలి. మన పార్టీ BCY మన పార్టీ అధ్యక్షులైన రామచంద్రరావు అన్న గారికి మరీ ముఖ్యంగా మనమందరం కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి. ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి. ఈరోజు ప్రతి పార్టీకి వారి యొక్క సిద్ధాంతపరంగా వాళ్ళ యొక్క కులపరంగా ఏ రకంగా అయితే అండదండలుగా ఉన్నారో మన BCY పార్టీకి సంబంధించి రామచంద్రరావు అన్న గారికి మన కులం తరపున కూడా ఎప్పుడు అండదండలుగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బీసీల్లో పెద్దన్న పాత్రే, మనం ఎప్పుడు పెద్దన్న పాత్రే. కానీ ఆ పెద్దన్న పాత్రలో కూడా మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, మనం నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియా ఎక్కడికి వెళ్ళినా అన్నకి మంచి స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలకటమే కాదు, నేను ఎందుకు మీకు ఎందరికి చెబుతున్నా అంటే చైతన్యపరచుకోవాలి. మనం చైతన్యపరచుకోవటం అంటే ఏంటో తెలుసా? రేపొద్దున అన్న పార్టీ తరపున నిలబెట్టినప్పుడు ఓటేయటం చైతన్యపరచుకోవటం, మనం ఓటేయటం చైతన్యపరచుకోవటం అది రావాలి. ఇప్పటిదాకా ఏంటంటే పార్టీల పరంగా మనం రకరకాల పార్టీల్లో ఉండి ఆ పార్టీల తరపున పోటీ చేయటం, ఆ తత్వంతోనే మనం ఎక్కువ ఉన్నాం. ఈరోజు మనకు ఒక పార్టీ వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ ఎవరు ఎక్కడ నుంచున్నా తప్పకుండా ఓట్లేసి గెలిపించాలనే ఆలోచన మనకు ఉంటుంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల శానిటరీ డివిజన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్ల వలన 8 గంటల పని దినాన్ని 12 గంటలకి పెంచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్, ఈఎస్ఏ పథకాలు వర్తించని కార్మికుల కష్టాన్ని కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీ నేతలకి కట్టపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికుల మీద తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. రెండో పక్క గతంలో ఏదైతే 29 చట్టాలని పోరాడి సాధించుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా యథాస్థానంలో కొనసాగించి నిన్నటి నుంచి వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కూడా అందించబడతా ఉన్నాయి. 8 గంటల బదులు ఇవాళ 12 గంటలు 13 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదనేది ఇవాళ అన్ని లేబర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించి మరి జీతాలకు సంబంధించి కూడా ఇవాళ కనీస వేతనం మరి ఇవ్వడానికి కూడా ముందుకు రాని ప్రభుత్వం 10 గంటల మీద కూడా ముందుకెళ్తా ఉన్నారు. 8 గంటలే ఇవాళ పనిచేయాల్సి వస్తే దాన్నే మరి పని ఒత్తిడి పెరుగుతూ ఉంటే రెండో పక్క 12 గంటలు పనిచేయాలి, 11 గంటలు పనిచేయాలని 10 గంటలు కూడా పెంచుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఏదైతే మరి పరిశ్రమల్లో మహిళలు పనిచేయకూడదని అర్ధరాత్రుల వరకు కూడా ఉంచడాన్ని ఆ రోజున చట్టాలన్నీ కూడా వ్యతిరేకించి ఈరోజు రాత్రి కాలంలో కూడా మహిళలు పనిచేయాలని కూడా మరి చట్టం తీసుకోవటం రావటం దుర్మార్గం. ఈ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం మరి పిఎఫ్ సంబంధించి, ఈఎస్ఐ సంబంధించి, అట్లా గ్రాడ్యుయేటీకి సంబంధించి, సెలవులకు సంబంధించి కాకుండా మెటర్నిటీ లీవ్లు కూడా ఇవన్నీ కూడా ఇవాళ నెరవేరం అవుతూ ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా మరి గతంలో కొనసాగించాలని, నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే నిరసనను జయప్రదం చేయాలని కార్మిక రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేట మల్లెలింగ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరగనున్న దేశవ్యాప్త నిరసనను భారీగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 26వ తారీఖు ఉదయం 10 గంటలకు యమునీ సెంటర్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర ఏదైతే మరి 26వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మరి సమన్వయ రైతు సంఘం అట్లాగే కార్మిక కర్షక మరి యోజనల సంబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలో భాగంగా రేపు 26వ తారీఖు జరగబోతా ఉన్న కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మరి చట్టాలన్నీ కూడా చేతుల్లో తీసుకుందని చూస్తూ ఉన్నాం. ఓ పక్క మరి నల్ల చట్టాల పేరుతోటి 3 నల్ల చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని మరి రైతులంతా కూడా ఢిల్లీని దిగ్బంధం చేసిన తర్వాత
సంవత్సరం తర్వాత ఏదైతే చట్టాలు తెచ్చారో చట్టాలని రద్దు చేస్తామని చెప్పాడు తప్ప ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆ చట్టాలను రద్దు చేయని పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది, రెండో పక్క మరి ఏదైతే పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను మరి ఒక పెన్నుపోటుతోటి మరి పార్లమెంట్లో మరి మందబలంతో జీవోని ఇవ్వటం జరిగింది. దాన్ని నిలుపుదల చేయాలని కార్మిక వర్గం అంతా కూడా మరి కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చినా కూడా దాని బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా 11 ప్రజా సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా నిరసన చేయబోతా ఉన్నాయి. బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ పోరాట రంగంలో అన్ని ప్రజా సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు సుమారు 4-5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా చేమకుట్టినట్టు కూడా లేకుండా వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికీ సుమారు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది అన్ని వర్గాల ప్రజలు సమ్మె చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం పెడచవని పెట్టి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ పెడతా ఉంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగ సంఘం సుమారుగా 200 సంవత్సరాలు పైన భారతదేశాన్ని బ్రిటిష్ తెల్లదారులు పరిపాలించి దేశ సంపద మొత్తం కూడా దోచుకొని పోయిన తర్వాత భారతదేశంలో స్వతంత్రోద్యమం తీవ్రస్థాయిలో జరిగిన క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 7 దశాబ్దాలు జీరో నుంచి స్టార్ట్ అయినటువంటి మన భారతదేశం అభివృద్ధి మెట్టు ఒక ఇటుకు పేర్చుకుంటూ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసినటువంటి ఈ 6 దశాబ్ద కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఈ యొక్క ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరలా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆనాడు భారతదేశ సంపద మొత్తం కూడా దోచుకొని పోయారు, దానికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ప్రజల సంపద మొత్తం కూడా కూడబెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కొక్కటిగా లాభాలు ఉన్నాయి కూడా తీసుకొని పోయి అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ వ్యక్తులకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఆర్థిక విధానాల వల్ల మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ వ్యక్తులకి దాసోహం చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నవంబర్ 26వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ముఖ్యంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రణాళికల్లో చేర్చి దేశ ప్రజలకి వాగ్దానం చేసిన మోడీ ఇవాళ ఏమైతే చెప్పాడో ఆచరించకపోగా పబ్లిక్ సెక్టార్లో ఉన్న అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. లాభాలతో కూడిన అనేక పరిశ్రమలు, ఎల్ఐసి, జిఐసి, బ్యాంకులు, పోర్టులు, రైల్వేస్ అన్నీ కూడా, రోడ్లు మొత్తం ఆఖరికి ఎయిర్ మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పరిశ్రమలని, కీలక రంగాలను తన గుప్పిట్లో అందుకుంటే రక్షణ రంగం కానీ, విదేశీ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, ఈ సహజంగా ఏ ప్రభుత్వాలైనా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాల్సింది. వాటిని నిర్వీర్యం చేస్తూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రశ్నించిన మేధావుల్ని ఎక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.